ఒక చిన్న వాటర్ డిస్ప్యూట్ ఒక ఫ్యామిలీ మధ్య మొదలైన గొడవ ఒక మహిళ జీవితాన్ని మార్చేసేంత దారుణంగా ఎలా మారింది? గుంటూరులో జరిగిన ఇన్సిడెంట్ ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని షేక్ చేసింది. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఎందుకు జరిగింది, పోలీస్ యాక్షన్ ఏంటి? కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. గుంటూరు సిటీలోని కృష్ణబాబు కాలనీలో జూలై 15న ఈ ఘటన జరిగిందని చెప్పి పోలీసులు చెబుతున్నారు. రిపోర్ట్స్ ప్రకారం రెండు పక్కింటి కుటుంబాల మధ్య కొన్ని రోజుల నుంచి బోర్ మోటార్ మరియు వాటర్ కనెక్షన్ విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఆ చిన్న డిస్ప్యూట్ రోజు రోజుకి పెరుగుతూ వచ్చింది. ఇన్సిడెంట్ జరిగిన రోజు కూడా అదే వాటర్ కనెక్షన్ ఇష్యూ మీద మాటల యుద్ధం మొదలైనట్టు రిపోర్ట్స్ చెప్తున్నాయి. మొదటిలో వర్బల్ ఆర్గ్యుమెంట్ గా మొదలైన ఈ గొడవ కొన్ని నిమిషాల్లోనే ఫిజికల్ అటాక్ గా మారిందని చెప్పి పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది. విక్టిమ్ ఇంటి బయటికి వచ్చిన తర్వాత కొంతమంది ఆమెని బలవంతంగా బయటికి లాగి అటాక్ చేశారని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఆమె బట్టలు చించి పబ్లిక్ రోడ్డు మీద అవమానించినట్టు పోలీస్ కేసులో మెన్షన్ చేశారు. ఈ ఘటన అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాస్ లో రికార్డ్ అయింది. తర్వాత వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో రాష్ట్రం అంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. వీడియో వైరల్ అయ్యాక పోలీస్ వెంటనే ఇన్వెస్టిగేషన్ స్పీడప్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్, విట్నెస్ స్టేట్మెంట్స్, వైరల్ వీడియోస్ అన్ని కలెక్ట్ చేసి కేసు రిజిస్టర్ చేశారు. ఈ కేసులో పాల్గొన్న వారిని ఐడెంటిఫై చేయడానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తున్నారు. పోలీస్ ఇప్పటి వరకు ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు అధికారిక సమాచారం. అరెస్ట్ అయిన వారిలో లోకల్ టీడీపీ వార్డ్ ఫంక్షనరీ మల్లెల వెంకటరమణ మూర్తి కూడా ఉన్నారని చెప్పి రిపోర్ట్స్ చెప్తున్నాయి. మిగతా ఎక్యూజ్డ్ పై కూడా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది. ఈ ఇన్సిడెంట్ పై ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ఇలాంటి ఇన్సిడెంట్స్ ని సహించబోమని చెప్పి రెస్పాన్సిబుల్ వాళ్ళపై స్ట్రిక్ట్ లీగల్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి పోలీస్ అధికారులకు ఆర్డర్స్ ఇచ్చారు. మినిస్టర్ నారా లోకేష్ కూడా జీరో టాలరెన్స్ పాలసీ ఉంటుందని చెప్పి స్పష్టం చేశారు. తర్వాత అరెస్ట్ అయిన టీడీపీ ఫంక్షనరీ మల్లెల రామకృష్ణని పార్టీ రెస్పాన్సిబిలిటీస్ నుంచి సస్పెండ్ చేసినట్టు పార్టీ ప్రకటించింది. రాజకీయ సంబంధం ఉన్నా లేకపోయినా తప్పు చేసిన ప్రతి ఒక్కరిపై చట్టం ప్రకారం యాక్షన్ ఉంటుందని చెప్పి ప్రభుత్వం తెలిపింది. అయితే ఈ ఇన్సిడెంట్ లో మల్లెల రామకృష్ణారెడ్డి ట్రాన్స్జెండర్ కి సుపారీ ఇచ్చి వాళ్ళని కొట్టిపించినట్టయితే రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. ఈ ఇన్సిడెంట్ వైరల్ అయ్యాక సోషల్ మీడియాలో ఇంకొక వీడియో కూడా సర్క్యులేట్ అయింది. ఆ వీడియోలో కొంతమంది ట్రాన్స్జెండర్ వ్యక్తులు జరిగిన ఘటనపై బాధ వ్యక్తం చేస్తూ జరిగింది తప్పు, మా వల్ల ఎవరైనా బాధపడుంటే క్షమించానని చెప్పినట్టు కనిపించింది. అంటే ఇంకొకసారి జరగకుండా అలాగే మా కమ్యూనిటీ తరపున కూడా మేము కూడా చర్యలు తీసుకుంటామమ్మా. ఇది ట్రాన్స్జెండర్లు అందరూ కలిసి చేసింది కాదు, అతను ఆ ఒక్కతే వెళ్ళి చేసిందమ్మా. అయితే ఈ అపాలజీ వీడియోని పోలీస్ అధికారికంగా కన్ఫర్మ్ చేయలేదు. కాబట్టి దీన్ని వైరల్ రిపోర్ట్స్ ప్రకారం వచ్చిన సమాచారంగానే చూడాలి. ఆ దాడి చేసిన వీడియోలో ఉన్న ట్రాన్స్జెండర్ వ్యక్తికి మాకు ఏ సంబంధం లేదు అన్నట్టు వీడియోలో అయితే స్పష్టంగా వ్యక్తం చేశారు. సో ఇన్వెస్టిగేషన్ మాత్రం ఇంకా కంటిన్యూ అవుతుంది. ఈ ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో పెద్ద డిస్కషన్ కి దారి తీసింది. మహిళల సేఫ్టీ, నైబర్హుడ్ డిస్ప్యూట్స్ ఎలా కంట్రోల్ చేయాలి, ఇలాంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ జరగకుండా ఏం చేయాలనే అంశాలపై చర్చ జరుగుతుంది. చాలా మంది ఫాస్ట్ ట్రాక్ ఇన్వెస్టిగేషన్ మరియు స్పీడప్ చేయాలని చెప్పి జస్టిస్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ ఇంకా కంటిన్యూ అవుతుంది. పోలీస్ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నారు. కోర్టులో కేసు నడుస్తుంది. ఫైనల్గా ఎవరు దోషులు అనేది కోర్టు డెసిషన్ తర్వాత మాత్రమే అఫీషియల్లీ నిర్ణయించబడుతుంది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యే వరకు ఆరోపణలు, ఎలిగేషన్స్ కానీ చూడాలి. సో ఈ కేసు గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇలాంటి దారుణ ఘటనలు మళ్ళీ జరగకుండా ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. జై హింద్.